సూర్యుడు ఉదయించాడు. ప్రసాద్ బ్రష్ చేసుకుంటూ తన భార్యతో, ఎదురింట్లోకి ఎవరో దిగినట్టున్నారు అనగానే భార్య, అవునండి, ఆయన రైల్వే టీసీ. పేరు మారుతి, ట్రాన్స్ఫర్ కావడంతో నిన్నానే ఇక్కడికి వచ్చారు. భార్య పేరు లత నిన్ననే వచ్చి పలకరించి వెళ్ళింది. అలాగా అంటూ ప్రసాదు మారుతి ఇంటి వైపు చూశాడు. లత స్నానం చేసి వచ్చి ఉదయం ఎండకు తన ఇంటి కాంపౌండ్లో వెంట్రుకలను ఆరబోస్తోంది. ఒక్కసారిగా ఆమె రూపం ప్రసాద్ గుండెను తాకింది. తనను ఎలాగైనా పరిచయం చేసుకుని ఒక్కసారైనా మనస్ఫూర్తిగా తన కోరికను తీర్చుకోవాలి అనుకున్నాడు. స్కూల్ టైం కావడంతో తన పిల్లలిద్దరినీ స్కూలుకు వదిలి తను తన ఎలక్ట్రిక్ షాపుకు వెళ్లాడు. షాపులో పనిచేస్తున్నంతసేపు తన జ్ఞాపకాలలో లత అందం మెదులుతూనే ఉంది. ఇలా కొంతకాలం గడిచింది. లత, ప్రసాద్ భార్య లక్ష్మి మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు రాత్రి పడకగదిలో లక్ష్మి తన భర్త ప్రసాద్తో, చాలా మంచి ఆవిడ, పిల్లలు సిటీలో హాస్టల్లో చదువుతున్నారు, మంచి జీవితం, మంచి ఉద్యోగం. తన భర్త డ్యూటీకి వెళితే 2 రోజులుగాని 3 రోజులకు గాని తిరిగి రాడు. మీరు షాప్కు వెళ్లగానే వచ్చి నాతో టైం పాస్ చేస్తుంది అనగానే ప్రసాద్, ఆయన పక్కింటి వారి సంగతులు మనకెందుకు అంటూ ఆలోచనలో పడ్డాడు. రాను రాను లత తనకు దగ్గరవుతున్నట్లు అనిపించింది. ఇలా కొంతకాలానికి లక్ష్మి తన పుట్టింటి నుండి ఫోన్ కాల్ వచ్చింది. లక్ష్మి వెంటనే ప్రసాద్కు ఫోన్ చేసి, ఏవండి, నాన్నకు ఆరోగ్యం బాలేదు అని కాల్ వచ్చింది, నేను 2 రోజులు పిల్లల్ని పిలుచుకుని వెళ్లి వస్తాను. ప్రసాద్, సరే వెళ్ళి రా అంటూ చెప్పి తన భార్యను ఉరికి పంపి ఇంటికి వచ్చాడు. అనుకోకుండా లత ఇంటికి వచ్చింది. ప్రసాద్ హార్ట్ బీట్ పెరిగింది. ఏవండి, లక్ష్మిగారు లేరా అని అడిగింది. ఊరికి వెళ్లిన విషయం లతతో చెప్పాడు. సరే అంటూ లత వెళ్లిపోయింది. లతను కలవడానికి ప్రసాదు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మారుతి గురించి ఆరా తీశాడు. డ్యూటీకి వెళ్లిన మారుతి 2 రోజులు వరకు రాడని తెలిసింది. ఈ సమయాన్ని వదులుకోకూడదు అంటూ తన మనసులో గట్టి నిర్ణయానికి వచ్చాడు ప్రసాద్. ఏదైనా సాకుతో తన ఇంట్లోకి వెళ్లాలని, తనను పలకరించాలని అనుకున్నాడు. ఒకవైపు భయం, ఒకవైపు కోరిక తనను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎంత ప్రయత్నించినా తనను కలవడానికి దారి దొరకడం లేదు. రాత్రి నిద్ర పట్టడం లేదు. తనదే ఆలోచన. ఎంత ఆలోచించినా దారి దొరకక ఉదయం తన షాప్కు వెళ్లిపోయాడు. పనిపై ధ్యాస లేదు. ప్రసాద్ మనసు మొత్తం లత అందాలతో నిండిపోయింది. అనుకోకుండా లత తన షాపు దగ్గరకు వచ్చి ప్రసాద్ను పలకరించింది. ప్రసాద్కు ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆశ్చర్య ఒకవైపు, భయం ఒకవైపు. చెప్పండి లతగారు, ఏమి ఇలా వచ్చారు అన్నాడు. ప్రసాద్ గారు, ఉదయం నుండి ఇంటికి కరెంటు సప్లై రావడం లేదు, ఏమైందో కొద్దిగా వచ్చి చూస్తారా అనగానే ప్రసాద్ పవర్ సప్లై ప్రాబ్లం చూడడానికి లత ఇంటికి వెళ్లాడు. వెళ్లి మెయిన్ స్విచ్ చెక్ చేయడంతో వైరు ఊడిపోయి ఉండడం కనిపించింది. వైర్ జాయిన్ చేసి పవర్ సప్లై వచ్చేలా చేశాడు. లత థ్యాంక్స్ చెబుతూ డబ్బులు ఇవ్వబోతే వద్దంటూ తన చేతిని వెనక్కి సుకుమారంగా తోశాడు. ప్రసాద్, ఇక నేను వెళ్ళొస్తానంటూ బయలుదేరాడు. వెంటనే లక్ష్మి, ఉండండి, ఎండలో వచ్చారు, కాస్త మజ్జిగ తాగి వెలుదురు అంటూ కూర్చోమని సైగ చేసి చెప్పింది. అలా కూర్చున్న ప్రసాద్కు మజ్జిగను తెచ్చి ఇచ్చింది. ప్రసాదు మజ్జిగ తీసుకుంటూ తన వేళ్లను సుకుమారంగా తాకూతూ గ్లాసు తీసుకుని ఏమైనా అంటుందేమో అంటూ భయపడుతూ మజ్జిగ తాగాడు. లత సైలెంట్ గా ఉండడంతో కాస్త ధైర్యం చేసి మాటలు మొదలు పెట్టాడు. లతగారు, మీ ఆయన డ్యూటీకి వెళ్లినప్పుడు 2 రోజులు 3 రోజులు ఒక్కరే ఇంట్లో ఉంటారు కదా, రాత్రిపూట భయం వేస్తుంది. ప్రసాద్ గారు, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నాను. సరే లతగారు, నేను షాప్కి వెళ్లి వస్తా, ఏమైనా అవసరమైతే కాల్ చేయండి అంటూ తన నంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు. ప్రసాద్ రాత్రి కావడంతో షాప్ క్లోజ్ చేసుకుని ఇంటికి వచ్చాడు. అప్పుడు సమయం 7:45 కావస్తుంది. ప్రసాద్ గారు అంటూ లత వచ్చి వంకాయ కూర, అన్నం ఇచ్చింది. ఎందుకండి మీకింత శ్రమ అంటూ ప్రసాద్ అన్నాడు. ఇందులో ఏముందండి, ఒక్కరికి ఒకరు సహాయం అంది. ప్రసాద్కు లత చాలా దగ్గర అయినట్టు అనిపించింది.
ఇక ధైర్యం చేస్తూ, లతగారు మీరు చాలా మంచివారు అండి, అలానే మీరు చాలా అందంగా ఉంటారు. మిమ్మల్ని చేసుకోవడానికి మీవారు అదృష్టం చేశారు అనగానే లత చిన్న చిరునవ్వుతో ప్రసాద్ను చూసింది. అనుకోకుండా పవర్ పోయింది. వెంటనే ప్రసాద్ భయపడకండి లతగారు, నేను క్యాండిల్ వెలిగిస్తాను అంటూ క్యాండిల్ వెలిగించాడు. లత ముఖంలో కాస్త టెన్షన్ కనిపించింది. భయపడద్దండి లతగారు అంటూ తనలో తాను ధైర్యం తెచ్చుకుని లత చెయ్యి పట్టుకున్నాడు. లత పట్టుకున్న ప్రసాద్ చేతిని విడిపించుకోలేదు, అలానే ఉండిపోయింది. ప్రసాద్ తన మనసులో ఇక ఈ అవకాశం మిస్ అయితే జీవితంలో లతను నేను కలవలేను అనుకుంటూ తనను పిలుచుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. లత ఏమీ మాట్లాడడం లేదు. ప్రసాద్ మెల్లగా తన ఎడమ చేతిని లతా బీపుపై వేశాడు. మెల్లగా లతా చెవి దగ్గర, మీరు చాలా అందంగా ఉంటారు, మిమ్మల్ని అలానే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది అన్నాడు. అనుకోకుండా పవర్ వచ్చింది. వెంటనే లత దూరం జరుగుతూ, నేను ఒళ్ళొస్తానండి అంటూ వెళ్ళిపోయింది. ప్రసాద్కు చేతికి అందిన మిఠాయి నోటికి అందకుండా పోయినట్టయింది. తనలో తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇష్టం ఉండి ఇలా చేసిందా లేకుంటే భయంతో చేసిందా అర్థం కావడం లేదు. ఆలోచిస్తుండగానే మరల పవర్ పోయింది. ఇదే సమయమునుకుని ప్రసాద్ లత ఇంటికి వెళ్ళాడు. లత ఒంటరిగా క్యాండిల్ వేలుతురులో కూర్చొని ఉంది. ప్రసాద్ ధైర్యం చేస్తూ వెళ్లి తన పక్కలో కూర్చుని చెయ్యి పట్టుకున్నాడు. లత ఏమీ మాట్లాడలేదు. లతగారు, మీరు నన్ను భయంతో తాకనిచ్చారా లేక ఇష్టంతో తాకనిచ్చారా అని అడిగాడు. లత సమాధానం ఇవ్వకుండా క్యాండిల్ వెలుగును చూస్తూ ఉండిపోయింది. మౌనం అర్ధాంగీకారం అనే ధైర్యంతో ప్రసాదు ముందడుగు వేశాడు. లతను తన కౌగిట్లో తీసుకున్నాడు. లత ఏమీ అనుకోకుండా తన కౌగిట్లో ఒదిగిపోయింది. ప్రసాదు తనలో ఉన్న భయం కాస్త కరిగి లతపై ఉన్న కోరికలు చెలరేగాయి. ఇక సుకుమారంగా లత అందాలను ఆరగిస్తూ తన తేనె సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టాడు. అలా ఇద్దరూ తృప్తిపడుతూ సుఖసాగర ప్రయాణాన్ని ముగించారు. లతతో గడిపిన తీపి క్షణాలను ప్రసాద తన గుండెల్లో చెరిగిపోని గుర్తులుగా ఉంచుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ప్రసాద్ మరలా లతాపై కోరికతో అవకాశం కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు. అనుకోకుండా ప్రసాదు పనిమీద 4 రోజులు ఊరు వెళ్లవలసి వచ్చింది. 4 రోజుల తర్వాత ప్రసాద్ ఇంటికి తిరిగి వచ్చాడు. అలా కాఫీ తాగుతూ లత ఇంటి వైపు చూశాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఎదురింటివారు ఎవరు కనబడడం లేదు, ఊరికేమైనా వెళ్లారా అంటూ తన భార్య లక్ష్మిని అడిగాడు. ఏమో తెలియదండి, ఎవరికి చెప్పుకోకుండా ఇల్లు ఖాళీ చేసే వెళ్లిపోయారు. ప్రసాద ఆలోచనలు పడ్డాడు. మా విషయం ఏమైనా లత భర్తకు తెలిసిందా? అందుకే వెళ్లిపోయారా లేక ఇతర సమస్యల నుండి వెళ్లిపోయారా? ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇలా వారం రోజులు గడిచింది. ధైర్యం చేసి లతా ఫోనుకు కాల్ చేశాడు. నంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ వచ్చింది. ఉదయం యథాప్రకారంగా షాపుకు వెళ్లి కూర్చున్నాడు. కొరియర్లో ఫ్రమ్ ఆర్డర్స్ లేకుండా ఒక లెటర్ వచ్చింది. ఎవరిది అంటూ తీసి చదవడం ప్రారంభించాడు. ప్రసాద్ గారికి మారుతి రాయడం ఏమనగా, ప్రసాద్, నువ్వు నా భార్యను కలిసిన రోజు మా కొలీగ్ ఇంట్లో ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్లో చేసిన భోజనాలు ఇంటికి ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు మీరిద్దరూ కలిసి ఉండటం చూసి నాకే ఫోన్ చేసి చెప్పాడు. మీ ఇద్దరి విషయం నాకు అప్పుడు అర్థమైంది. నీతో గొడవ పెట్టుకుని నీ సంసారాన్ని నా సంసారాన్ని చెడుకొట్టడం నాకు ఇష్టం లేదు. లక్ష్మి చాలా మంచి అమ్మాయి. తన పిల్లలు భర్త ప్రపంచం అనుకుని బ్రతుకుతూ ఉంది. అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకుని దూరంగా వెళ్లిపోతున్నాను. కోరికలు సహజం, అలా అని కోరికల వెంటపడితే ప్రపంచంలో ఏ ఒక్కరూ మనశ్శాంతిగా బ్రతకలేరు. నీలాంటి వారు ఇంటికి ఒక్కరు ఉంటారు, నాలాంటి వారు ఊరికొక్కరుంటారు. ఇక ఇలాంటివి వదిలేయి. అందరూ నాలో ఉండరు. జాగ్రత్త, ఈ లెటర్ చదివిన వెంటనే కాల్చివేయి అని రాసి ఉంది. కాసేపు ప్రసాద్కు టెన్షన్తో చెమటలు పట్టాయి. ఇలా కొంతకాలం గడిచింది. శేఖర్, సౌమ్య అనే భార్య భర్తలు తన పిల్లలతో ఎదురింట్లోకి రెంటికి వచ్చారు. సౌమ్య చాలా అందమైన అమ్మాయి. సౌమ్య
ప్రసాద్ కంటికి పడడంతో లత అందాలను మరిచిన గుండె సౌమ్య అందాలను గుర్తుపెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇది జీవితం. మనిషిని మార్చొచ్చుగాని మనిషి మనసును మార్చలేము. ఇలా జీవించేవారు ఇలానే జీవిస్తూ ఉంటారు. అలా జీవించేవారు అలానే జీవిస్తూ ఉంటారు. దీన్ని దేవుడు కూడా ఆపలేడు.